ఈసారి స్వీప్ జరగకపోవచ్చు ఇటు సైడ్, బట్ డెఫినెట్ గా కవలే కొన్ని సీట్లో గట్టి పోటీ ఇవ్వటం కాకుండా సూళ్ళూరుపేట అలాంటి చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం వచ్చేసి స్పష్టంగా కనపడతా ఉంది. కానీ నా పాయింట్ ఎక్కువ సీట్లు ఎస్ ఇట్ ఇస్ రివర్సల్, ఎక్కువ సీట్లు తెలుగుదేశం పార్టీ నెగ్గే అవకాశం కూడా కనపడతా ఉంది. అందువల్ల మీరు ఇందాక మనం చూసుకున్న 71 సీట్లలో ఈ జిల్లాలో కనీసం 12-13 సీట్లు మనం వేసుకుంటే 84-80 సీట్ల వరకు కోస్తా జిల్లాలో తెలుగుదేశం పార్టీ నెగ్గే అవకాశం కనపడుతుంది. అంటే కూటమి ఈస్ట్ వెస్ట్ గోదావరి, తర్వాత విశాఖపట్నం కొన్ని జిల్లాల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఖచ్చితంగా స్పష్టంగా కొట్టవచ్చినట్టు కనపడుతుంది. అది కొంచెం వీనవే ఉత్తరాంధ్రకి వెళ్తే కొంచెం తగ్గొచ్చు, కృష్ణా గుంటూరు జిల్లాలో కొంచెం తగ్గొచ్చు. కానీ ఎమోషన్ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో ఉన్న పోలరైజేషన్, క్యాస్ట్ పోలరైజేషన్ డిఫరెంట్. అక్కడ స్థానిక కాన్స్టిట్యున్సీ బట్టి ఆలోచిస్తారు. ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఇంకొక కులం మీద కోపం దేశం అంతగా ఎక్కడో రేరు తప్ప కనపడదండి. అది అందువల్ల ఏదేమైనా అక్కడ మాత్రం స్వీప్ కనపడతా ఉంది. అందుకని కోస్తా జిల్లాలో లోయెస్ట్ 80-80 స్థానాలు ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ లో ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మారిన తర్వాత ఇంకా స్పీడ్ వెళ్తాం మనకు తెలియదు, వచ్చే అవకాశం ఏర్పడుతుంది. రాయలసీమలో ఉన్న 52 స్థానాల్లో అనంతపురం జిల్లాలో తప్ప మిగతా ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి మెజార్టీ వచ్చే అవకాశాలు కనపట్టలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలోనే అత్యధిక స్థానాలు ఇచ్చే జిల్లాగా కర్నూలు జిల్లా నిలబడవచ్చు. లాస్ట్ మీట్ లో తెలుగుదేశం పార్టీ కూడా అవుట్ అండ్ అవుట్ బైరెడ్డి గారు, శబరి గారి గురించి అవుట్ అండ్ అవుట్ డబ్బులు ఖర్చు పెడతా చాలా కష్టపడి పనిచేస్తా ఉన్నారు. అలాగే ఆళ్లగడ్డ గురించి వాళ్ళ మిత్రులు అనేక మంది అక్కడ ఉన్న బంధుబలం కూడా తెలుగుదేశం పార్టీకి చేస్తున్నా సరే అక్కడ భౌగోళిక చిత్రం వేరే ఉంది. మోడీ గారు వచ్చి మాట్లాడిన తర్వాత, మోడీ గారు అమిత్ షా గారు ఉండగా అక్కడ ముస్లిం క్రిస్టియన్ మైనార్టీలు కూడా డైలమా ఉన్నారు. దొడ్డు ముందు ఈయనలు కలిశారు, దొడ్డెనకమాల జగన్మోహన్ రెడ్డి గారే కదా అనుకునే భావన నుంచి మోడీ గారు ఎంత గట్టిగా తిట్టారో జగన్మోహన్ రెడ్డి గారిని, సరే ఆయన చేసిన లాభం ఏంటంటే లోపల మాత్రం అమిత్ షా గారు అన్ని ఓట్లు తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి కలుస్తున్నాయండి. వన్ సైడ్ ఇదే విచిత్రంగా ఉంటుంది. కానీ రాజకీయాలు మన అంటున్నాడు కానీ ఏమండే తిట్టినా ఒక తిట్టకపోయినా దొప్పులా ఉంది, మాకు ఏం చేయాలి, తిట్టలేదన్నా తిడితేనేమో మిగతా పాలరేషన్ అయిపోతుంది అన్నారు. మన మైసూర్ రెడ్డి గారు పెద్దలు కూడా మాట్లాడారు, పొద్దుటూరు సీట్ కడపలో ఖచ్చితంగా వజరాజు రెడ్డి నెగ్గాలి, ఆఖరి ఎన్నికలు అంత వయసులో దాదాపు అని మాట. మైదుకూరు కూడా అడ్వాంటేజ్ ఉంది, మిగతా సీట్లు కూడా పోటీ ఇచ్చే సమయంలో ఇలా జరిగింది. ఈ మోడీ గారు అమిత్ షా గారు గట్టిగా తిట్టడం వల్ల నిజంగానే ఇది జరిగే అవకాశం ఉందని చెప్పి అంటా ఉన్నారు. మైనస్ జరుగుతూ ఉంది రాయలసీమలోని. ఆయన కాదని ఇతర విద్యులు కూడా చెప్పడం జరిగింది. అదర్ దాన్ 2 సీట్స్ ఇన్ చిత్తూరు, అనంతపురం తప్ప. అందువల్ల కర్నూలు జిల్లాలో ఉన్న 14 సీట్లలో 4 టీజీ భరత్ గారు, అలాగే బనగానపల్లి అలాంటి కొన్ని సీట్లు మినహాయించి అత్యధిక స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గే అవకాశం ఏప్రిల్ ఆఖరి నాటి కనపడుతుంది. 15 రోజులు గేమ్ చేంజర్స్ నేను చెప్పాను కదండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లేదంటే మేనిఫెస్టో ఇది అయితే అవ్వచ్చు. అలాగే కడప జిల్లాలో కూడా 2-3 సీట్లు మాక్సిమం అండి గెలిచే పరిస్థితి ఉంది. ఇప్పుడు దాన్ని బట్టి ఇప్పుడు మోడీ గారు ఇచ్చిన అంతర్గత సహాయం జగన్ గారికి చేశారో బహిరంగ సహాయం చేస్తారో తెలియదు. సరే ఏదేమైనా దానివల్ల మన ఇష్టమైన అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో 9-10 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 స్థానాలు మాత్రమే, అది నగర కానీ లేదా కుప్పం కానీ, అలాగే పీలేరు కిషోర్ కుమార్ రెడ్డి గారి సోదరుడు వారు కానీ, అలాగా మీరు మనం లెక్కేసుకోవచ్చండి. కానీ ఇవాళ పరిస్థితి చూస్తూ ఉంటే తెలుగుదేశం కూటమి ఇంకా ఇంప్రూవ్ అయ్యి 6 స్థానాలు కూడా నెగ్గే అవకాశం కనపడుతుంది. తర్వాత మాటే వెళ్ళచ్చు. కానీ అందుకని రాయలసీమలో లెక్కేసుకుంటే అక్కడ 5-6 స్థానాలు, అక్కడ కడపలో 2-3 స్థానాలు, కర్నూలులో 4 స్థానాలు, ఇక్కడ ఒక 8 స్థానాలు, 7-8-9 స్థానాలు వచ్చినా ఆశ్చర్యపడదండి. అందువల్ల 8-6 14-4 18 ఒక 20 స్థానాలు 20 స్థానాలు తెలుగుదేశం పార్టీ నెగ్గే అవకాశం కనపడుతుంది. ఇంతకు ముందు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 35-40 స్థానాలు వచ్చే అవకాశం ఉంది కనపడేది. అంతకుముందు అది ఇంకా ఇంకా తగ్గిన నేపథ్యం ఇవాళ అది దాదాపు సరి సమానం అనుకునే పరిస్థితికి వచ్చినప్పుడు మోడీ గారు, అమిత్ షా గారు తెలంగాణ చేసిన సాయం వల్ల మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 30 స్థానాల వరకు వెళ్ళినా ఆశ్చర్యపడక్కర్లేదు. పోనీ అక్కడ కనీసం 20 స్థానాలు లెక్కేసుకుంటే మీరు కూటమి ఇందాక 84 నుంచి ఈ 20 కలుపుకుంటే 104 స్థానాలు అంటే 2014 రిపీట్ అవ్వబోతుందా? 102 నుంచి 106 అంటే 106 స్థానాలు కూటమికి వచ్చింది.
అప్పుడు కళ్యాణ్ బాబు గారి పార్టీ పోటీ చేయకపోయినా సరే 102 స్థానాలు వీరికి, 4 స్థానాలు వారికి వచ్చింది. అందువల్ల ప్రస్తుత పరిస్థితిలో ఏప్రిల్ నాటికి 105 స్థానాలు దాదాపుగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి 70-75, ఇది 100-105 మధ్య ఉందండి. ఇప్పుడు గేమ్ చేంజర్ ఏదైతే ఉందో అందులో కన్సాలిడేషన్ ఎప్పుడైతే పోల్ మేనేజ్మెంట్ చేసుకుని నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 5,000 నేను దఫాలకు 10 దఫాలుగా నేను పెంచుతాను, లేదా ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఇస్తాను ఇంకోటి అని చెప్తే డెఫినెట్ గా ఆయన పోటీలో ఉండారు. నెగిన ఆశ్చర్యపోయారు జనాలు. ఇదేదో అయిపోయింది, అది అయిపోయింది, ఇవన్నీ బయట ప్రచారాలు పక్కన పెట్టండి టీవీలు కానీ మిగతా. ఎందుకంటే రూరల్ పాపులేషన్ ఎలా, అర్బన్ పాపులేషన్ 160-70% మంది పెడుతున్నారు. అర్బన్ రూరల్ డివైడ్ కనపడతా ఉంది స్పష్టంగా. ఇర్రెస్పెక్టివ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ ఎక్సెప్ట్ స్మాల్ సెక్షన్స్ తప్ప మిగతా అందరూ. కానీ రూరల్ ఆ పరిస్థితి లేదు. మహిళలు మొన్నటి వరకు కూడా ఏం జరుగుతున్నా సరే ముఖ్యమైన వర్గాల్లో, సాడిత పీడిత వర్గాల్లోనే కాకుండా మిగతా వర్గాల్లో కూడా ఖచ్చితంగా జగన్ గారికి అడ్వాంటేజ్ 50% మినిమం ఆయన ఒక్కరికే పడే అవకాశం ఉంది. మిగతా అందరికి మిగతా 45, 3, 2 పడే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి కొంచెం మారుతాం తప్ప ఏ విధంగా చూసిన 40% ఓట్లు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గట్లేదు. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం ఇది ఏప్రిల్ ఆఖరికి ఒకవేళ ఈ గేమ్ చేంజెస్ కనుక జరిగితే తెలుగుదేశం పార్టీ ఏదో ఇంతకుముందే 2 నెలల క్రితం 140 వచ్చేస్తే 130 వచ్చే భ్రమంలో చాలా మంది ఉన్నారు. కాదండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 నుంచి 140కి 120 దిగారు. బట్ ఒకవేళ ఈ సైలెంట్ ఓటింగ్ ఏదైతే ప్రభుత్వానికి భయపడి ఉన్న సైలెంట్ ఓటింగ్ జనం విస్తృతంగా ప్రచారం అవుతుంది కొంతవరకు ఫ్యాక్ట్. కానీ జగన్ గారికి అనుకూలంగా గ్రామాల్లో ఇంకో సైలెంట్ ఓటింగ్ ఉంది. అది ఈ ల్యాండ్ టైటింగ్ వల్ల డిస్టర్బ్ అవ్వాలి తప్ప ఆ ఓటింగ్ జనం పరిగణలో తీసుకుంటలేదు. పొలిటీషియన్స్ కంటే చాలా మంది ప్రజలు తెలుగులాలు అయిపోయారు. మీరు మాట్లాడగానే మీకు ప్రశ్నలు వేస్తా ఉన్నారు. వాళ్ళకి అరగంట మాట్లాడే తప్ప ఎన్యూమరేటర్ జాబ్ అనేది ఒక ఒక సైకాలజీ స్టడీ చేసి రాయవలసిన పెద్ద జాబ్ మారిపోయింది. ఒక వ్యక్తి దగ్గర తీసుకున్నాక 5 నిమిషాలు కాదండి. ఎన్యూమరేషన్ పూర్వం 200 ఖర్చు అవుతుంది ఒక్కొక్క శాంపుల్కి అన్నారు. ఎంత ఖర్చు అవుతుంది అక్కడ ఇప్పుడు పెరుగుతుంది. టైం ఎవరు తగ్గిపోయింది. అది వాళ్ళ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. వాళ్ళు ఎంత కష్టమో వీళ్ళు డీల్ చేయటం. చాలా ఈ దేశంలోనే అత్యధిక తెలియగల వాళ్ళుగా ఆంధ్రప్రదేశ్ వాటర్లు ఈ రాజకీయ నాయకులు చేశారు. వాళ్ళు నిజం చెప్పడం చాలా కష్టంగా ఉంది. అదొకటే దొరకట్లేదు. బట్ బై అండ్ లార్జ్ నా ఒపీనియన్ ఇదండి. చూద్దాం సార్. ప్రస్తుతానికి అయితే 105-70 అని మీరు ఇస్తున్న ఇది మీరు చెప్తున్నట్టు డైనమిక్స్ మారుతూ ఉంటాయి. ఏంటి మనకి రకరకాల ఎమోషనల్ భావోద్వేగాలు కూడా ఆఖరి వారం కదా, మరి ఏం జరుగుతుందో చూద్దామండి. ధన్యవాదాలు సార్ చలసాని గారు.